నమస్తే. నేను జ్యోత్స్న. మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ హరీష్ చర్చించనున్నారు. కాగా నిన్న మధ్యాహ్నం 2 గంటల పాటు ఇరువురు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు మరోసారి భేటీ కావడంతో ఇరువురి వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ హరీష్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. నిన్న భేటీ అయ్యారు ఇరువురు, ఇవాళ కూడా భేటీ అవబోతున్నారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాలా రోజులుగా వాళ్లకు పడట్లేదు. ఇటువంటి వార్తలు విన్న తర్వాత వరుసగా 2 రోజులుగా భేటీ అవుతున్నటువంటి చూస్తే కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రవీణ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇది చూసినా కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. ఎవరైతే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలలో కీలకంగా ఉన్నారో వాళ్ళతో కూడా భేటీ కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కాసేపట్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, వారితో పాటుగా దేవి ప్రసాద్, అదేవిధంగా పాతురితో వీళ్ళు నలుగురితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణలో ఇప్పటివరకు చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పీఆర్సీ విషయంలో మాత్రం ఒక అడుగు వెనక్కిస్తుంది. పీఆర్సీ విషయంలో మాత్రం ఇవ్వట్లేదు అనే దానిపై కూడా ఆ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇప్పటివరకే సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్యల పేరున కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై కూడా చర్చించే అవకాశాలకు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఉద్యోగులకు సంబంధించినందుకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే కీలక పాత్ర ఉద్యోగ సంఘాలు కూడా పోషించాయో, తెలంగాణలో మాత్రం మరోసారి కూడా ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన, ఉద్యోగులకు సంబంధించిన ఆ ఇబ్బందులపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఆ ప్రజలకు సంబంధించిన అంశాలతో అనే దానిపైన కూడా చర్చిస్తుంటే, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన కూడా ఆ ఇరువురు నేతలు మాత్రం ఇప్పటివరకే చర్చిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 2 గంటల పాటు కూడా ఇరువురు కూడా చర్చించారు. అంటే చాలా రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్యలో ఆ గ్యాప్ ఉంది అనే దానిపైన కూడా ఒక ప్రచారం జరుగుతున్న ఆ నేపథ్యంలో నిన్న ఈ సమావేశం తర్వాత మాత్రం ఇవాళ నుంచి వరుసగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఆ నేతలతో సమావేశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ సమాచారం. అందులో భాగంగానే మాజీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే వారందరూ కూడా ఆ భేటీ కూడా కాసేపట్లో కాబోతున్నారు. అయిన తర్వాత మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలతో ఎవరెవరు ఏ సంఘాలతో కూడా ఆ భేటీ కాబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఒక పక్క టీచర్ సంబంధించిన ఉద్యోగ సంఘాలు కావచ్చు, అదేవిధంగా గెస్టెడ్ ఉద్యోగులతో కూడా వరుసగా కూడా సమావేశాలు కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపైన కూడా ఒక్కొక్కసారి ఒక్క సంఘాల నేతలతో కూడా ఆ సమావేశం అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ సమాచారం. అందులో భాగంగానే ఇవాళ ఆ మొదటి సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశం తర్వాత మాత్రం వరుసగా సమావేశాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఉద్యోగులకు సంబంధించిన మాత్రం ఉద్యోగులకు ఆ పీఆర్సీ కావచ్చు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలంటే రాష్ట్ర ఇన్కమ్ కూడా పెరగాల్సి ఉంటుందనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా అప్పులు పుట్టట్లేదు, ఢిల్లీకి వెళ్ళా కూడా ఎవరు కూడా అప్పులు ఇవ్వట్లేదు. కాబట్టి ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆలోచన చేయాలి అంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకే కామెంట్లు చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీనిపైన అంటే ఉద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం నెరవేర్చడంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే వెనుకడుగు వేస్తుంది అనే దానిపై కూడా ఒక విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. కాబట్టి ఈ విమర్శల నేపథ్యంలో ఇవాళ జరగబోయే సమావేశాల్లో మాత్రం ఎలాంటి ఎజెండా ఖరారు చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఎందుకంటే ఇవాళ ఆ సమావేశంలో ఉన్న ఈ నేతలు మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రం ఉద్యోగ సంఘాలలో మాత్రం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉద్యోగులు కూడా ముందుండి నడిపించారు. కాబట్టి ఆ ఉద్యోగ సంఘాల నేతల నుంచి కూడా చర్చించిన తర్వాత ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు, వచ్చే రోజుల్లో కూడా ఉద్యోగ సంఘాలతో కలిసి ఆ రాష్ట్రంలో మాత్రం ఏ విధంగా ఆ ప్రజల సమస్యలపైన కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది అనే దానిపై కూడా ఓ స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇప్పటివరకే ఒక పక్క కేటీఆర్ అదేవిధంగా హరీష్ మధ్య కూడా ఒక గ్యాప్ ఉంది. చాలా రోజుల నుంచి కూడా వీరి మధ్య గ్యాప్ను కూడా చాలా వరకు కూడా అంటే సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, ఆ బీఆర్ఎస్ వర్గాల ప్రచారం కావచ్చు, ఇతర పార్టీల ఆ నేతల ప్రచారంలో మాత్రం ఇద్దరికి కూడా పడట్లేదు. హరీష్ రావు కూడా తో కేటీఆర్కి ఎక్కడ కూడా
ఆ సయోధ్య కుదరట్లేదు అనే దానిపై కూడా ఒక విమర్శలు కూడా వచ్చిన ఆ నేపథ్యంలో నిన్న సమావేశం, అదేవిధంగా ఇవాళ సమావేశం, ఆ రేపటి నుంచి వరుసగా కూడా సమావేశాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన ఆ అంశంపైన కూడా ఇప్పటివరకే సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి రైతాంగ సమావేశాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశంపైన కూడా ఆ నెరవేర్చే విధంగా కూడా అడుగులు వేయాలి. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటాలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ సమాచారం. దీంతో పాటుగా కవులు కళాకారులతో కూడా ఆ తొందరలో ఒక సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కవులకు సంబంధించినంత మాత్రం కవుల ద్వారా ఒక సమ్మేళనాలను ఏర్పాటు చేసి తెలంగాణలో మాత్రం గతంలో ఆ 10 సంవత్సరాల కాలంలో కూడా ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటివరకు అభివృద్ధి కూడా ఇక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి అంశమైనా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఏ విధంగా ఆ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే దానిపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైతులకు సంబంధించినంత వరకు రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేకపోయింది. కాబట్టి రైతు సంఘాల నేతలతో కూడా తొందరలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచనలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రతి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంశాలకు సంబంధించి ప్రతి అంశంపైన కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలకు సపోర్ట్గా ఉండి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే విధంగా కూడా ఒక అడుగులు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఓ స్పష్టత అయితే రావాల్సి ఉంది. జోష్నా. రైట్ ప్రవీణ్.